గోపన్న, నీవు సేకరించిన రామభక్తి అనే బంగారంతో నీ భార్య ఆభరణాలు చేయించగలవు. నీ కుమారు వాటికి రత్నాలు పొరి ఆ శ్రీరామచంద్రుని కల్పించగలవు. నీకు శుభం కాక వెళ్ళొస్తాను. గోపన్న, బ్రాహ్మణులంతా ఫలాక్షతలు ఇచ్చి నిన్ను ఆశీర్వదించడం కోసం కాచు కూర్చున్నారు నాయన. ఇదిగో వస్తున్నావు శాస్త్రి గారు. శతమానం భవతి శతాయ పురుషస్తదేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. మహానుభావులారా, నా గురువులు శ్రీ కబీర్దాస్ స్వాములు వారి అనుగ్రహం వలన ఈనాటికి జీవిత పరమార్థం తెలుసుకున్నాను. నాకు తరుణోపాయం లభించింది. ఇక నా జీవిత శేషమంతా ఆ భద్రాచల రాముని సన్నిధిలోనే గడపడానికి నిశ్చయించుకున్నాను. నా తనువు, మనస్సు, ధనము, నా సర్వస్వము ఆ భద్రాచల రామునికి, రామ భక్తుల సేవకు అంకితం చేస్తున్నాను. ఏమిటి విపరీతం గోపన్న? నువ్వు భార్యాబిడ్డలు గల సంసారి అనే విషయం మర్చిపోతున్నావా? అంతా త్యాగం చేసేస్తే ఇక నీ గతేమిటయ్యా? రాముడొక్కడే నాకు ప్రతిపన్న భాగ్యం, జీవనాధారం జీవితం. రాముడొక్కడే నాకు ప్రేమ బంధు బలంబు, సకల భోగ ఫలంబు సమ్మదంబు. రాముడొక్కడే నాకు ప్రాకట దైవం, సేవింప భజింప శ్రీకరం. రాముడొక్కడే నాకు రక్షకరాజం, సంసార క్షతినార్ప సత్పదంబు. నామది కామితంబు, రామసేవై నాకింక ధీమతంబు. రామసేవయే సుజన విభ్రాజితంబు, రామసేవయే భువిలో సుధీమతంబు. ఆ రాముడున్నాడు, నాకేం తక్కువ స్వామి. ధన్యుడవు గోపన్న, ధన్యుడు. నిజంగానే త్యాగశీలంతో విభ్రమ కలిగిస్తున్నావు నాయన. ఈ లోకాన్ని రామమయం చేయడం కోసం అవతరించిన మహాభక్త శిఖావు. రామచంద్రుని కోసం ఇంతటి త్యాగం చేసిన నీవు గోపన్నవు కావు, రామదాసు. తండ్రి గురువు సమానులు కనుక నేను నీకే నామకరణం చేస్తున్నాను ఆయన. ఎలాగే భద్రాచలంలో ఆ రామచంద్రునికి దేవాలయం కట్టించాలనే ఆశతోటి ఈ ప్రయాణం తీసుకున్నాను. కమల కూడా నా వెంట వస్తానంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. ఆ రామచంద్రుడే మీకు సర్వవిధాలా తోడ్పడతాడు నాయన. ఏం రఘు, మంచి రోజు చూసి తాతగారు నిన్ను గోలకొండకు తీసుకువెళ్లి దిగి పెడతారు. అక్కడ అమ్మమ్మ, తాతయ్య అందరూ ఉంటారు. వాళ్ళు చెప్పినట్టు బుద్ధిగా చదువుకుంటూ జాగ్రత్తగా ఉంటావు కదా నాయన. అలాగే మా అమ్మగారు. నా బంగారు తండ్రి చెప్పినట్టు జాగ్రత్తగా ఉంది నాయన. అలాగే దయచేయండి మాతన్న గారు, కూర్చోండి. మీ కొరకే ఎదురు చూస్తున్నాం. భద్రాచలం తహసీల్దార్గా ఎవరిని నిర్ణయించారు? అదే ఆలోచిస్తున్నాను ప్రభు. మేము ఒక నిర్ణయానికి వచ్చాం మహామంత్రి. మీ మేనల్లుడు గోపన్నను భద్రాచలం తాలూకా తహసీల్దార్గా నియమించాం. ఫర్మానాన్ని జారీ చేయించాం. గోపన్న నా ప్రభు తన సర్వస్వాన్ని రామార్పణం చేసి రామదాస్గా మారాడే. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాం మాదన్న గారు. తక్షణం ఉత్తర్వులు జారీ చేయించి నన్ను సంతోషం. ప్రభు వస్తామని ఏమది
గోపన్నపై తమకు గల ఆదరాభిమానాలకు మాకు తగినది. అల్లావుద్దీన్ పట్టుపై కొట్టకుండా మన హుజూర్ కచేరీలో అతనికి ఏదో ఒక చిన్న ఉద్యోగం ప్రసాదిస్తే ఎంత చేసినా వారిపై మీ మమకారం పోలేదు మాతన్న గారు. నేరస్తులను శిక్షించడం కన్నా సంస్కరించడమే మంచిదనుకుంటాను ప్రభు. అలాగే చేయండి. ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే, శ్రీరామచంద్రుని సేవింపరారే. ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే. కమలాక్షునర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ, సురరక్షకుని చూచు చూట్కులు చూట్కులు, శేషశాయికి మృక్కు శిరము శిరము. ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే. విష్ణునాకర్ణించు వీణులు వీణులు, మధువైరి దవిలిన మనము మనము, భగవంతు అలగొను పదములు పదములు, పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి. ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే. దేవదేవుని చింతించు దినము దినము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీధవు చెప్పెడి గురుడు గురుడు, తండ్రి హరిచేరుమనేది తండ్రి తండ్రి. ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, ఓ సాధులారా, ఓ భక్తులారా, శ్రీరామచంద్రుని సేవింపరారే. ఓహో, మీరు మీ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించారు. మీ కానుకలు చూసి తహసీల్దార్ గారు వారి ప్యారీ గారు ఆహా చాలా సంతోషించారు. ఇక దిల్ ఖుష్ జాన్ గారు మీ దిల్ ఖుషి చేయటానికి గానా బజానా ఏర్పాటు చేస్తారు.